గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ గుంటూరులో అటుగా వెళుతూ చూస్తే హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి గారు, సిఎస్ఆర్ఎంఓ డివివి రావు గారు, ఆర్ఎంఓ మేడం శ్రీదేవి మేడం, నర్సింగ్ సూపరింటెండెంట్ గంగమ్మ మేడం అందరూ ప్రజలతో మమేకమై మాట్లాడుతూ కనిపించారు. అలాగే వాళ్ళకి వృక్షాలను పంపిణీ చేస్తూ కనిపించారు. బియ్యం పంపిణీ కూడా చేస్తున్నారు. ఏంటా ఈ హడావిడి అని దగ్గరికి వెళ్ళి చూశాను కదా. ప్రజలతో మమేకమై వాళ్ళు మాట్లాడుతున్న పద్ధతి, ప్రజలతో వాళ్ళ యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్న పద్ధతి చాలా ముచ్చటనిపించిందండి. ప్రజల వద్దకు పాలన అంటే ఇదేనేమో. ప్రజలు వాళ్ళు కలిసి ఒక ఇంటరాక్షన్ సెక్షన్ లాగా చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతున్నారు. వార్డుల్లో ట్రీట్మెంట్ విషయంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరంగా చెప్తున్నారు. అంటే అధికారులకి రోగులకి మధ్య చక్కటి ఒక అనుబంధం అక్కడ నాకు కనిపించిందండి. కాబట్టి ప్రభుత్వాల మీద, ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రజల్లో నమ్మకం చక్కగా పెరుగుతుంది. అమ్మ, మీరు ఈ మొక్కను అడిగి తీసుకున్నారు కదా సూపరింటెండెంట్ గారి దగ్గర నుండి, ఏంటి కారణం ఏంటి? మా ఆయనకి యాక్సిడెంట్ అయింది మేడం. యాక్సిడెంట్ అయితే ఇంటికి వెళ్తున్నాం, మొక్కకు బాగా సాదుకోవాలి, నిమ్మ మొక్క దేవుడికి సంబంధించిన మొక్క అని తీసుకున్నాం మేడం. అది మన చిన్నపిల్లలాగా సాదుకోవాలి అని అది 10 మంది మీ ఊర్లో నిమ్మ మొక్క లేదు? పల్లెటూరు మాది. ఏ ఊరమ్మా మీది? మాది రేగులారం తండా. ఓకే ఓకే. గవర్నమెంట్ హాస్పిటల్ నుండి తీసుకున్న మీరు ఈ మొక్క ఊరంతటికి నిమ్మకాయలు పంచే విధంగా పెంచి పెద్ద చేయండి. తప్పకుండా వచ్చి మళ్ళీ మేము చూస్తాం. పేరండి? గబ్బర్ సింగ్. మీ పేరమ్మా? జ్యోతి. ఎందుకు వచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్కి? ఎవరికి? మీరే పేషెంటా? ఓకే. పేషెంట్గా వచ్చింది మీకు ఆరోగ్యంతో పాటు మంచి మొక్కను కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారు. ఓకే ఓకే. ఇంటికి వెళ్తున్నాం మేడం. మరి మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటున్నారా సూపరింటెండెంట్ గారికి? అవసరం లేదు, గవర్నమెంట్ బాగా చూస్తున్నాం. మంగళగిరిలో మేడం 2 లక్షలు అడిగారు మేడం. గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చాం. అయితే అక్కడ వద్దని తీసుకొస్తే మా ఆయనకు మంచి జరిగింది మేడం. ఓకే ఓకే. అయితే మీరు మీ ఊరు వెళ్ళి అందరినీ గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరుకి వెళ్ళి వైద్యం చేయించుకోండి, ఉచితంగా జరుగుతుంది అని అందరికి చెప్తారు కదా? చెప్పినాం కూడా.